హాయ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ రామకృష్ణ స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్ హైదరాబాద్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే కాన్‌స్టిపేషన్, మలబద్ధకం. మలబద్ధకం కోసము ఏ ఫ్రూట్స్ తినాలి, ఏ వెజిటబుల్స్ తినాలి, ఏం అవాయిడ్ చేయాలి. సో, టాప్ 10 ఫ్రూట్స్ ఏంటి? అందులో ఫిఫ్త్ ఫ్రూట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ ఫ్రూట్ ఏంటి అనంటే మలబద్ధకం కోసము కివి. కివి ఫ్రూట్‌లో సార్బిటాల్ ఎక్కువుంటది గాబట్టి, ఈ మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారికి ఇట్లాగే క్యూర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రూట్ ఏందంటే పపాయ. పపాయలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది కాబట్టి, కాన్‌స్టిపేషన్‌తో బాధపడుతున్న వారికి పపాయ ఒక బెస్ట్ ఫ్రూట్. దాని తర్వాత యాపిల్. యాపిల్‌లో మెలామిక్ యాసిడ్ ఎక్కువుంటుంది గాబట్టి, యాపిల్ అనేది కాన్‌స్టిపేషన్ గానీ, మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఫ్రూట్. ఇంకా అలాగే ఏంటంటే బనానా. బనానాలో మెగ్నీషియం ఎక్కువుంటుంది గాబట్టి, మన ఇంటెస్టైన్‌లో డైజెషన్ అంటే మన మోషన్ మూవ్‌మెంట్ అనేది ఈజీగా జరుగుతుంది. సో, బనానా ఈజ్ ఆల్సో ఎ గుడ్ ఫ్రూట్. మీకు చెప్పాను ఫిఫ్త్ ఫ్రూట్ అనేది కింగ్ లాంటి ఫ్రూట్. ప్రూన్స్ అంటే అల్బుకారా. అల్బుకారాలో కూడా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సార్బిటాల్ ఉంటుంది కాబట్టి, మలబద్ధకానికి ఈ ప్రూన్స్ అనేది ఎక్స్‌ట్రార్డినరీ ఫ్రూట్. దాంతో పాటు మనం ఏంటంటే, మనం ఈవినింగ్ టైమ్స్‌లో 3:00 గానీ, 4:00 గానీ ఎప్పుడు సాధ్యమైతే అప్పుడు కోకోనట్ వాటర్, కొబ్బరి బోండా నీళ్లు తాగడం గూడా చాలా మంచిది. ఇది మలబద్ధకం సమస్యకి మంచి పరిష్కారంలాగా పనిచేస్తుంది. అలాగే ఈవినింగ్ టైమ్స్‌లో కార్న్ అంటే మక్కబుట్ట, మొక్కజొన్న కంకి అని అంటారు గదా! అది గూడా తీసుకోవడం వల్ల మనకేమవుతుంది అనంటే కాన్‌స్టిపేషన్‌కి సొల్యూషన్‌గా దొరుకుతుంది. ఇంకొకటి ఏంటంటే స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో గూడా రెగ్యులర్ తీసుకున్నట్టయితే ఏమవుతుంది అనంటే కాన్‌స్టిపేషన్ క్యూర్ అవ్వడం జరుగుతుంది. అలాగే మనము వెజిటబుల్స్‌లో ఏం తినాలి? వెజిటబుల్స్‌లో లేడీ ఫింగర్, తర్వాత బాటిల్ గార్డ్, తర్వాత స్పినాచ్, దాని తర్వాత గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. బాటిల్ గార్డ్ అంటే సొరకాయ గానీ, అరపకాయ గానీ. ఈ వెజిటబుల్స్ రెగ్యులర్‌గా తీసుకున్నట్టయితే మన కాన్‌స్టిపేషన్‌కి ఒక సొల్యూషన్ లాగా మంచిగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు రైస్‌లో కౌ ఘీ, ఆవు నెయ్యి కలుపుకొని తినడం వల్ల గూడా సమస్య మనకి ఇట్లే క్యూర్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆవు నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. సో, దానివల్ల గూడా కాన్‌స్టిపేషన్ అనేది తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే, మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు రెగ్యులర్‌గా ఏం జేయాలి అనంటే, యాష్‌గార్డ్ బూడిద గుమ్మడికాయ ఉంటుంది గదండీ! బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగినట్టయితే మన కాన్‌స్టిపేషన్ ఇట్లనే మనం క్యూర్ జేసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే రైజిన్స్ అంటే కిస్మిస్‌లు, ఫిగ్ అంటే అంజీర్, ఇంకా అలాగే ఏంటంటే వాల్‌నట్స్ రెగ్యులర్‌గా తీసుకోవడము, పంకిన్ సీడ్స్ ఇవి గూడా రెగ్యులర్‌గా తీసుకున్నట్టయితే మనం మలబద్ధకం సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇవన్నీ పాటిస్తూ రెగ్యులర్‌గా మనము కొంచెము ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీస్, స్కిప్పింగ్, జాగింగ్, వాకింగ్, ఇంకా యోగా, ప్రాణాయామం చేస్తే మనము ఇంకా వాటర్ ఇంటేక్ రెగ్యులర్‌గా కొంచెం ఎక్కువ చేస్తే ఆటోమేటిక్‌గా కాన్‌స్టిపేషన్‌కి అనేది ఎక్స్‌ట్రార్డినరీ సొల్యూషన్‌గా పనిచేస్తుంది. సో, కివీని మర్చిపోకండి, ప్రూన్స్‌ని మర్చిపోకండి. ఈ 2 ఫ్రూట్స్ కాన్‌స్టిపేషన్‌కి కింగ్ లాంటి ఫ్రూట్స్. థాంక్ యూ.